అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఈ రోజు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు అనాలిసిస్ చేద్దాము. మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్పుకుందాము. అందులో ఈనాడులో చూసుకుంటే దాడులు మరింత ఉధృతం అనేశారు. టెహ్రాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, లెబనాన్ పైన బాంబులు వర్షం, ఇరాన్ డ్రోన్ వాహన నౌకను ధ్వంసం చేసిన అమెరికా, ప్రతీకార దాడులను ముమ్మరం చేసిన టెహ్రాన్, కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్ల పైకి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం, సంధి ప్రసక్తి లేదు, ఇరాన్ లొంగిపోవాలి ట్రంప్. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలి, లేదంటే ఇరాన్ ని స్మాష్ చేయాలనేదే ట్రంప్ ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఇక్కడ ఉంది. ఇంకా దాంతోపాటు 441 కోట్ల ఆస్తులు జప్తు, మద్యం కుంభకోణంలో ఈడీ చర్య, 3500 కోట్ల లంచాలు వసూలు చేశారు, 1048 కోట్ల మూలాలు వెలుగులోకి. ఈ అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు, మనీ లాండరింగ్ ద్వారా లంచాలు, డబ్బు మళ్లించారన్న ఈడీ. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు రాజ్ కిష్ రెడ్డి A1, ఏపీ SBCL అప్పటి ఎండి వాసుదేవ్ రెడ్డి A2, లంచాల వసూల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య A8, వారి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన 441.63 కోట్ల విలువైన స్థిర స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది. వారి బ్యాంకు ఖాతాల్లో నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు జప్తు చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. కానీ మద్యం కుంభకోణంలో రాజ్ కిష్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఇంక వీళ్ళందరినీ ఒకరికొకరు తోడతా వస్తా ఉంటే 1000 కోట్లు అక్రమ ఆస్తులు, స్థిరాస్తులు మొత్తం అన్ని కూడా ఈడీ జప్తు చేసింది. ఎందుకంటే మొత్తం అంతా ఇదంతా కూడా ప్రజల సొమ్ముతో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి ఆస్తులు కొనేసుకున్నారనమాట. ఆ డబ్బులంతా, ఆ ఆస్తులన్నీ ఇప్పుడు ఈడీ జప్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్లు. అలాగే చెప్పుకుంటూ పోతే 100 లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే. సివిల్ టాపర్ అనుజ్ అగ్నిహోత్రి, 2-3 స్థానాల్లో రాజేశ్వరి, సువి, ఆకాష్ దుల్. ఏపీ టాపర్ గా శ్రీ జశ్వంత్ చంద్ర, తెలంగాణలో సృజన. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాలు విడుదల. గుత్తేదారు మార్పు అతిపెద్ద తప్పు, పాత కాంట్రాక్టును ముందే తప్పించడం మరో తప్పిదం. పోలవరం అథారిటీ చెప్పినా జగన్ సర్కార్ వినలేదు. రివర్స్ టెండర్స్ వల్ల నిధులు ఆదా ఉత్తి మాటే, కుండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక. మద్యం కుంభకోణము నాశనం చేశారు, పోలవరము నాశనం చేశారు, తిరుపతి లడ్డూల విషయంలో కూడా కల్తీ చేశారు. మొత్తం రాష్ట్రాన్ని దాదాపు 30-40 ఏళ్ళు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బ తీయొద్దు, సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తించుకోండి. 94% సీట్లు గెలిచామంటే నాపై పవన్ కళ్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. 17 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిషేధం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ విధంగా ఆయన చెప్పుకొచ్చారు. 94% సీట్లు గెలిచామంటే పవన్ కళ్యాణ్ పైన, నా పైన, మోదీ గారి పైన నమ్మకంతోనే గెలిచామనేసి ఎమ్మెల్యేలకు నిన్న అసెంబ్లీలో చెప్పుకొచ్చారన్నమాట చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాళ్ళే కల్తీ చేస్తారు, నిందలు మాపై వేస్తారు, ఇష్టానుసారంగా తిట్టేసి కులాల మధ్య దాక్కుంటారు. మనమంతా ఒకే గలం, ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ బడ్జెట్ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. వైకాపా సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతుంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అది ఈ విధంగా ఈనాడు మెయిన్ ఎడిషన్ లో ఇది ఉందండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చెప్పుకున్నాము. వెంకన్నకు క్షమాపణ చెప్పరా, యేసు ప్రభుకు అపచారం జరిగిందంటే చెప్పావే, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది? చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు మాటలు ఇవి. 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధము. ఇది మంచి పని అండి. ఎందుకంటే 13 సంవత్సరాల లోపు పిల్లలకి మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి జ్ఞాపక శక్తి తగ్గే పరిస్థితి, అలాగే కంటి చూపు కూడా మందగించే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు పిల్లలు ఏకాగ్రత చదువు పైన పెట్టరు, కేవలం మొబైల్ పైన ఉంటుంది. నాకు తెలిసి ఇది మొన్న కర్ణాటకలో కూడా 16 సంవత్సరాల లోపు పెట్టినట్టు పేపర్లో చూశాను నేను. ఇప్పుడు మనకైతే 13 సంవత్సరాల లోపు పెట్టినట్టున్నారు చిన్నపిల్లలకి. ఆర్థిక క్రమశిక్షణ ఏది? రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంపై కాగ్ నివేదిక. రోజువారీ ఖర్చులకు అప్పుల్లో 24% మూలధన వ్యయం. జిఎస్డిపిలో లోటు 3.75%. ఇలాగైతే భవిష్యత్తు అంధకారమే. బెంచీలు కొన్నారు, పిల్లలు నేలపైన కూర్చున్నారు. ప్రమాణాల కంటే తక్కువ స్థాయి ఫ్యాన్లు పెట్టారు. నామినేషన్ విధానంలో STMS కాంట్రాక్టు. జగన్ నాడు నేడుపై కాగ్ నివేదిక. కూటమి ఇచ్చిన దానికి కుట్ర. 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు పవన్. వాళ్ళే కల్తీ చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటారు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. 15 రోజులు 72 గంటలు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలో నిరవధిక వాయిదా. శాసనసభలో 18 బిల్లులకు ఆమోదం. కల్తీనే చుట్టూనే తిరిగిన మండలి. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి రారు, ఓన్లీ శాసన మండలిలో అయితే వాళ్ళు ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడైతే బాగా గందరగోళం చేసి అనేసి
శాసనమండలి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉందన్నమాట. అసెంబ్లీ అయితే ఏం లేదు. ఇది ఆంధ్రజ్యోతిలో. ఒకసారి సాక్షిలో ఏమేశారో చూద్దాం. మెయిన్ ఫస్ట్ పేపరు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చెప్పుకున్నాం. అప్పులతో అభివృద్ధి శూన్యము. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగు. దీంట్లో కాగు చంద్రబాబుని తిట్టినట్టు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాల్లో కాగు జగన్ తిట్టినట్టు దాంట్లో రాసుకొచ్చారు. అసెంబ్లీలో భజన, కౌన్సిల్ పలాయనం, బడ్జెట్ సమావేశాల్లో ఆత్మస్థుతి, పరనిందకే ప్రాధాన్యం. ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చకు ఒప్పుకుని తర్వాత ప్లేటు ఫిరాయించిన ప్రభుత్వం. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ప్రకటించిన చైర్మన్. ఇందాపూర్తో హెరిటేజ్ లింకుపై సమాధానం చెప్పలేక డైవర్షన్. చర్చ జరగకుండా డైవర్ట్ చేసే డ్యూటీ తీసుకున్న అచ్చెన్నాయుడు. అప్పులతో అభివృద్ధి శూన్యం. చంద్రబాబు ప్రభుత్వ పాలనకు తూర్పారబడిన కాగు. ఆర్థిక క్రమశిక్షణ స్థిరత్వంపై తీవ్ర ఆందోళన. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఏడాదిలోనే భారీగా అప్పులు. చేసిన అప్పులు ఆస్తుల కల్పనకు వెచ్చించలేదు. రోజువారీ ఖర్చులకు అప్పులతో పెరిగిన వడ్డీ భారం. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి రెవెన్యూ ద్రవ్యలోటు. రెవెన్యూ లోటు ఏకంగా 3.70%, ద్రవ్యలోటు 5.05%. 2024-25 ఒక్క ఏడాదిలోనే 81.071 కోట్ల అప్పులు. 2024-25 మార్చి నాటికి బడ్జెట్ అప్పు 5.67 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% పెరుగుదల. బడ్జెట్ వెలుపల అప్పులను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక ద్రవ్య వినియోగ అకౌంట్స్ పై తాకు నివేదిక అసెంబ్లీలో సమర్పించిన సర్కారు. ఇంకా ఇది రష్యాది వచ్చి ఖమేనీ బంకర్ ధ్వంసము. 50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయెల్. అది మిలిటరీ కమాండ్ సెంటర్ అని వెల్లడి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం. ఇజ్రాయెల్ అమెరికా భారీ దాడులు. తీవ్రస్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు తీవ్రత పెంచాం ట్రంప్. ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలు ఉండవు. బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్న ట్రంప్. తగ్గేది లేదు. భూతల దాడులకు సిద్ధం ఇరాన్. ఒకరికొరు ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయెల్ అమెరికా కూడా తగ్గట్లేదు అనమాట. ఇలాగ తగ్గకోకుండా పోతే రెండు దేశాల్లో కూడా ఇజ్రాయెల్ అమెరికా ఏమో కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇరాన్ అయితే కనుక మొత్తం దేశం అంతా కూడా సర్వనాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా పక్క దేశాలు లాంటి చైనానో లేదంటే రష్యానో భారత్తో ఏదో ఒకటి పెద్దవర్తిత్వమో మధ్యవర్తిత్వమో చేసి దేశానికి యుద్ధాలు లేకుండా చేస్తే మంచిది. ఇంకా అలాగే ఈనాడుకి వెళ్తే మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు. కారుమూరు సునీల్ కార్యాలయంలోనే లాభాల్లో 85% ఆయన భార్య ఖాతాలకు. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకొని విచారణ. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరిన సిట్టు. వాదనలను పూర్తి 18 నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు. మొత్తం 5 సంవత్సరాల్లో మద్యంలో ఎంత స్కామ్ చేయాలో అంత చేసేసినారు. విపరీతంగా చేసేసినారు. వాళ్లకు శృతి మించి చేసేసినారు. వెంకన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. శ్రీవారి భక్తులకు సేవ చేస్తా. తితిదేశ్ ఈవో ముద్దాడ రవిచంద్ర. పూజస్థాయి బాధ్యతలు స్వీకరణ. రైసినా డైలాగ్ 2026 సదస్సుకు చంద్రబాబు. సాంకేతికత సుపరిపాలన అనే అంశంపై నేడు ప్రసంగం. ఏపీలో అమలు చేసిన విధానాన్ని ప్రస్తావించనున్న సీఎం. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్లా చెప్పుకున్నాము. మార్చిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఆన్లైన్ శ్రీరామనవమి సెక్టార్ టికెట్లు విక్రయం. ఆన్లైన్లో శ్రీరామనవమి సెక్టార్ టికెట్లు విక్రయం అంట. మద్యం కుంభకోణం కేసులో 3 బెయిలు. కావాల్సింది జనాభా కాదు, నాణ్యమైన జీవనం. రాజకీయ అవసరాల కోసం పెంచాలనడం సరికాదు. ఏపీ జనాభా విధానంపై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శ. ఇది ఇలాగుంది సెకండ్ పేపరు. థర్డ్ ఒకసారి చూద్దాము. థర్డ్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్లతో మునిగిపోయింది. ఫోర్త్ మద్యమాలే మారాయి, వివక్షలో మార్పు లేదు. సమాజానికి చెప్పు చేయటం ఉంది. గాయాల నేల నుంచి గెలుపు వైపు. నిత్యం బుల్లెట్ల ధ్వనులు వినిపించే నేలపై బంతి బ్యాట్ను తాకే శబ్దం విజయ గీతంగా మారుతుందని ఎవరైనా ఊహించారా? జమ్మూ కాశ్మీర్ జట్ల ఇటీవల రంజీ ట్రోఫీ గెలిచిన క్షణంలో అద్భుతం వాస్తవ రూపం దాల్చింది. ఇది కేవలం క్రికెట్ విజయమే కాదు, ఒక ప్రాంతం తన ఉనికిని సరికొత్తగా నిర్వహించుకోవడం. జమ్మూ కాశ్మీర్లో రంజీ ట్రోఫీ గెలిచిందని వేశారు. దాడులు మరింత ఉధృతం. ఇదేం తగ్గేదట్లా లేరు అసలు. టెహ్రాన్పై 50 యుద్ధ విమానాలతో. 100 లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే ఉన్నారంట అసలు సివిల్స్లో. అమెరికాకు మేము నిఘా సమాచారం ఇవ్వలేదు భారత్ అనేమో అట్లా ఇట్లా భారత్ మీదకి వస్తుంది. మన మీద సమాచారం ఇచ్చామని. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ సేనాకు సంబంధించి అమెరికాకు తాము నిఘా సమాచారం ఏమీ అందించలేదని భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంలో తమపై వస్తున్నవని అసత్య నిరాధారణ ఆరోపణలేనంటూ కొట్టి పారేశాయి. శ్రీలంక తీరంలో ఐరిస్ సేనాను అమెరికా బుధవారం ముంచేసిన సంగతి తెలిసిందే. అంటే మనకు శ్రీలంక సమీపంలో చేసింటే మన మీదకి కూడా కేసు అట్లా పోయి ఏదో విలన్ హీరో కొట్టుకొని కాంట్రాక్టర్ మీద పడినట్టు మన మీద పడుతున్నారు. గుర్తు తెలియని ప్రాంతంలో అమెరికా పేల్ చేసిన ఇరాన్ చెందిన డ్రోన్తో కూడిన
IRIS షాహిద్ బహేరీ నౌక. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చిన క్లస్టర్ బాంబులు. ఇరాన్ని మొత్తము సర్వనాశనం చేసే వరకు వీళ్ళు ఇచ్చేటట్లు లేరు. 440 కోట్ల ఆస్తులు చెప్పుకున్నాం ఆల్రెడీ. సీఎం హామీతో అగ్రిగోల్డ్ దీక్షల విరమణ. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ. ఒప్పంద పత్రాలు అందుకుంటా పవన్ కుమార్ మిశ్రా, జుబిన్, చిరణ్ రాయ్, రాంబాబు తదితరులు. పిచ్చుకతో అగ్రనేత అంతం. కమేనిపై దాడికి బ్లూ స్వారో ప్రయోగం. ఇది రష్యా చమురు కొనుక్కోండి. భారత్కు 30 రోజులు తాత్కాలిక అనుమతి మంజూరు చేసిన అమెరికా. మంచి విషయమే, ఎందుకంటే 30 రోజులు అయినా కూడా మనకు దాదాపుగా 30 రోజుల్లో ఒక 5-6 నెలలకు సంబంధించినంత ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు. ఆ డేటాను వెల్లడించాం రష్యా. భారత్కు ఎగుమతి చేసి ముడి చమురు డేటాను వెల్లడించబోమని రష్యా పేర్కొంది. ఎంత సరఫరా చేశామన్న విషయాన్ని బహిర్గతం చేయడం, ఎందుకంటే చాలా మంది శత్రువులు ఉన్నారు అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇబ్బంది పడుతున్న భారత్, చైనాలకు చమురు సరఫరాలను పెంచుతామని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ తెలిపారు. ఎందుకంటే రష్యా మనకు మిత్ర దేశం కాబట్టి ఆయిల్తో అయితే ఆయిల్ సమస్య అయితే ఉండదని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అమెరికా కూడా మనకు 30 రోజులు దాదాపు దిగుమతి చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పుకొచ్చాడు. మనకు దాంతో ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ సమస్య ఉందనుకోండి, ఆయిల్ సమస్య ఆల్మోస్ట్ తీరినట్టే. ఎందుకంటే ఇంకా యుద్ధాలు దాదాపుగా 4-5 నెలలు పట్టినా కూడా 4-5 నెలలకు సంబంధించినంత ఆయిల్ ఈ నెలలో దిగుమతి చేసుకోవచ్చు. ఇరాన్పై దాడులకు అమెరికా కాంగ్రెస్తో మద్దతు. స్వల్ప తేడాతో వీగిపోయిన ట్రంప్ వ్యతిరేక తీర్మానం. స్వల్ప తేడాతో వీగిపోయిందంట. కూలిపోయిన సుఖోయ్ ఫైటర్ జెట్టు, 2 పైలట్లు దుర్మరణం. మధ్యలో పైలట్లు కూడా చనిపోతుంది. బీహార్ తదుపరి సీఎం ఎవరు? సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్. రేస్లో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్. ఈయన సామ్రాట్ చౌదరి ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటా అక్కడ. నేపాల్లో భారీ ఆధిక్యత దిశగా RSP. టీనేజ్ బాలికపై లైంగిక వేధింపులు. ఎఫ్స్టీన్ ఫైల్స్ ఇంకా రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ట్రంప్పై సంచలన ఆరోపణలు, వెలుగులోకి మరిన్ని ఎఫ్స్టీన్ ఫైల్స్. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం 9న చర్చ. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ కూడా ఇప్పుడే తెగదట్లేదు. రోజు కొత్త న్యూస్ వస్తూనే ఉంది. ఇది ఈనాడు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ప్రతిభ వద్దు, అవసరం లేదు. భవానీ ద్వీపంలో జెట్టి నిర్మాణంలోనూ నిర్లక్ష్యం. వైకాపా హయాంలో రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండి. భూముల మార్కెట్ విలువ తప్పుగా చూపారు, ఆస్తుల విలువను తక్కువగా లెక్కించారు. భూమార్పిడి రుసుము వసూళ్లను అవకతవకలు కడిగి పారేసిన కాగేమో కడిగి పారేసింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో. సాక్షులు ఏమో వీళ్ళని కడిగి పారేసిందని సాక్షులు రాశారు. బోట్ల నిర్వహణ మరమ్మతులకు నిధులు ఇవ్వలేదు, తీర ప్రాంత భద్రతపై ప్రభావం పడింది. నాడు నేడులో అవినీతికి రంగులు, పాఠశాలలో మొదటి దశ పనుల్లో అవకతవకలు అనేది వాళ్ళకి కామన్ పాయింట్ లేదు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ప్రతి దాంట్లో అవకతవకలు అనేట్టుంది. నిరుటి ఖర్చు రూ. 2,49,190 కోట్లు, 2,49,190 కోట్లు అన్నట్టు వేశారు. 191. అల్లూరి గిరిజన సంగ్రహాలయం పైన చిన్న చూపే. పాలు ఇవ్వలేదు, గుడ్లు ఇవ్వలేదు. అనుమతి లేని వాటికి కాంపౌండ్ నిధులు. పర్యావరణ అనుమతులు లేకుండా ఖనిజాలు తవ్వేశారు. వైకాపాకు సేవలో ఆర్టీసీకి 3.23 కోట్ల నష్టము. బయటపెట్టిన కార్మికులకు సంక్షేమ పథకాలు ఎత్తేశారు. బహిర్గతం చేసిన నివేదిక. మొత్తం అన్ని బయట పెట్టేసినట్టుంది వీళ్ళ పరిస్థితి మొత్తం. ఏపీ IIC పారిశ్రామిక పార్కుల్లో కేటాయింపులు అస్తవ్యస్తం. నిరుపయంగా 955 ఎకరాలు లీజు మంజూరు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 8.63 కోట్ల లబ్ధి. పరిశ్రమలు వాణిజ్య శాఖపై నివేదిక. 53 కోట్లు వ్యాట్ తక్కువగా మదింపు. వాణిజ్య పన్నుల శాఖపై నివేదిక. మెదడులోని కణుతులపై బ్రహ్మాస్త్రం. మొదటి దశలో కులగణన లేదు. వివరాల సేకరణ అంతా దాదాపు పాత పద్ధతిలోనే. ఎప్పటి మాదిరి SC, ST కుటుంబాల వివరాలు ప్రత్యేకంగా నమోదు. మిగతా కులాలను ఇతర కేటగిరీలో చేర్చాలని కేంద్రం ఆదేశం. జనగణన తొలి దశలో ప్రతి ఇంటి వివరాలు సేకరించిన సమయంలో ఇలా గుర్తింపు సంఖ్యను వేస్తారు. ఓకే, పక్షం రోజుల ముందు అందుబాటులోకి యాపు. జనాభా లెక్కలు తొందరలో స్టార్ట్ చేస్తారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశంలో తొలిసారి కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిన మొదటి దశలో ఆ ప్రస్తావన లేదు. జనగణన తొలి దశ కింద వచ్చే నెల 1 నుంచి సెప్టెంబర్ 30లోగా దేశవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అన్ని రాష్ట్రాల్లో పూర్తి చేయాలి. ఈ దశలో అన్ని కులాల వివరాలను సేకరించడానికి కేంద్రం అనుమతించలేదు. ఈ విడతలో వివరాల సేకరణ అంతా దాదాపుగా పాత పద్ధతిలోనే ఉంటుందని
గతంలో జనాభా లెక్కలు సేకరించినప్పుడు నిర్దేశించినట్లుగా ఈసారి కూడా కేవలం ఎస్సీ ఎస్టీ కుటుంబాల వివరాలు మాత్రమే ప్రత్యేకంగా నమోదు చేస్తారు. మిగతా అన్ని కులాలను ఇతర కేటగిరీలో అన్ని రికార్డులు నమోదు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. మొదటి దశలో కుటుంబ యాజమాని పేరు, ఇంట్లోని సౌకర్యాల వివరాలు మాత్రమే సేకరిస్తాము. 2027 ఫిబ్రవరిలో నిర్వహించే రెండో దశలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను నమోదు చేసే సమయంలో అన్ని కులాల సమాచారం తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపాయి. ఇది మనకు తెలిసిన విషయం, ఎందుకంటే దాదాపుగా ముందు ఇలాగే చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తారని చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం, త్వరలో బునేట్ చాణిక్యను విచారించనున్న అధికారులు. దుల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్. ప్రజాప్రతినిధులందరూ కుటుంబంలో కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తి అద్భుతం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏజీఐసీఎలకు స్వయం ప్రతిపత్తి, జాయింట్ కలెక్టర్లే పునరావాస అధికారులు. గ్రామీణాభివృద్ధిపై నియోజకవర్గాల వారీగా పుస్తకాలు, పులిహోర స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీలో మార్పులు. తండ్రి ఆకాంక్ష నెరవేర్చాలని. డిజిటల్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్తో పశువుల అక్రమ రవాణా కట్టడి. సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగం ఏర్పాటు. ఈ విధంగా ఈనాడులో ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బనకచర్ల పిఎఫ్ఆర్ ఆమోదానికి కేంద్రం ఒత్తిడి పెంచుదాం. అది ఓకే అయితే పర్యావరణ అనుమతి లభిస్తుంది. సీఎం చంద్రబాబు. మరోసారి లేఖ రాద్దాం, సిద్ధం చేయండి. తొలి దశలో నల్లమల సాగర్ ప్రారంభిద్దాం. పోలవరం పనుల నాణ్యతపై ఒక్క మాట రానివ్వద్దు. వెలిగొండ కాలువల నిర్మాణానికి నిధులు. హంద్రినీవా నీరు అడవిపల్లి దాకా ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం. ఉత్తరాంధ్రలోని 11 పథకాలు పూర్తి చేద్దాం. జనవరుల శాఖకు చంద్రబాబు నిర్దేశం. ఇది మంచి విషయం. మేం పరదాలు కట్టుకుని తిరగట్లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మంత్రి లోకేష్. మొన్న అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయలేదని దానికి ఇచ్చాడు. మహాపాపం చేశారు. కుశలమా బొత్సా గారు. బొత్సా గారిని నిన్న శాసనమండలిలో నమస్తే బొత్సా గారు, మీకు ఆరోగ్యం బాగుంది కదా, మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషమని శాసనమండలిలో లోకేష్ గారు బొత్సా గారిని పలకరించిన విషయం అనమాట. అది అంతా చూసే ఉంటారు. 15 రోజులు 72 గంటలు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలు నిరవధిక వాయిదా. ఇది ఆల్రెడీ చదువుకున్నాము. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్టు. తెలియదు, గుర్తు లేదు. సునీల్ నాయక్ విచారణలో అది చెప్తున్నాడంట. రెండో రోజు విచారణకు సహకరించిన ఐపీఎస్ సునీల్ నాయక్. మళ్ళీ గూడు పుటాని. చివరి రోజు రచ్చ. లడ్డూపై ఆనం వివరణకు అడ్డుపడిన వైసీపీ సభ్యులు. ఈ విధంగా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ ఏది? రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు. రోజువారీ ఖర్చులకు అప్పులే. అప్పుల్లో 24% మూలధన వ్యయం. జిఎస్డిపి భారీగా పెరిగిన తగ్గిన ఆదాయం. జిఎస్డిపిలో రోటు 3.70%. ఇలాగైతే భవిష్యత్ అంధకారం. కొత్త అప్పులు 81.071 కోట్లు. ఆర్బీఐ నుంచి స్వల్పకాలిక అప్పులు 1.72 కోట్లు. వడ్డీ 303 కోట్లు చెల్లింపు. చిన్న వెంకన్నను దర్శించుకున్న జస్టిస్ సరనాథ్. టీటీడీ ఈఓగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ. గుడ్డు ధర డమాలంట. 100 గుడ్లు హోల్సేల్ ధర 420. ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం, యుద్ధంలో ఎగుమతులకు తగ్గడమే కారణం. రఘురామ నుంచి నాకు ప్రాణహాని. అసెంబ్లీ గేటు బయట నిరసన తెలుపుతున్న వెంకటేశ్వరరాజు. ఆయన్ను సస్పెండ్ చేసి పార్టీని రక్షించండి. అసెంబ్లీ గేటు వద్ద ఉండి టీడీపీ నేత నిరసన. 3.14 కోట్ల విలువైన 509 కిలోల గంజాయి స్వాధీనం. గ్యాస్ సరఫరా ఆపొద్దు. వేట్లపాలెం ముంబై ఫోరెన్సిక్ నిపుణులు. శేషాచలం అడవుల అగ్ని ప్రమాదం. దివ్యల మాదిరి తనూజపై పోలీసులకు ఫిర్యాదు. ఇది పెద్ద ఓవర్ యాక్షన్లు చేస్తున్నారు. ఎందుకంటే తిరుపతిలో టీటీడీలో బర్త్డేలు, పార్టీలు, రీల్స్ చేయడాలు ఇవన్నీ నిషేధం. దాన్ని తెలిసి కూడా వీళ్ళు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు ఒకసారి అప్పుడే రీల్స్ చేశారని వీళ్ళపైన ట్రోల్స్ వచ్చాయి. అది మరొక ముందే మళ్ళీ నిన్న బిగ్ బాస్ వాళ్ళంతా పోయి టీటీడీలో కేక్ కట్ చేయడం ఇవన్నీ చేయడం ఇది ఓవరే అనిపిస్తుంది. ఒకసారి కేసు ఫైల్ అయితే ఇంకొకసారి చేయరనమాట.
జీ రామ్జీతో పని దినాలు పెరగడం అబద్ధం షర్మిల. అంటే మనకు ఇది జీ రామ్జీ అని కరువు పనిది మహాత్మా గాంధీ అది పేరుంది కదా, దాన్ని మార్చారనమాట. దానికి ఆమె పని దినాలు పెరగడం లేదని అడుగుతుంది. అంతర్జాతీయ సదస్సులో నేడు చంద్రబాబు కీలక ప్రసంగం. పిల్లలు నేలపైన కూర్చున్నారు. విద్యుత్ రంగం అస్తవ్యస్తం. ప్రమాణాల కంటే తక్కువ స్థాయి ఫ్యాన్లు పెట్టారు. నామినేషన్ విధానంలో ఎస్టీఎంఎస్ కాంట్రాక్టు. జగన్ హయాంలో నాడు నేడుపై కాగ్ నివేదిక. కేతిరెడ్డికి వంత పాడారు. ఆయన భూ ఆక్రమణలపై తప్పుడు నివేదికలు. అప్పటి తహసీల్దార్లకు ఇద్దరికి షోకాజ్ నోటీసులు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని సిఎస్ ఉత్తర్వులు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూ ఆక్రమణలకు సహకరించిన తహసీల్దార్లు చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో ధర్మవరం తహసీల్దార్లుగా పనిచేసిన యుగేశ్వరిదేవి, నీలకంఠారెడ్డి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా వారిద్దరు వ్యవహరించారు. ఇది చెరువు అండి, ధర్మవరం చెరువు. ఎందుకంటే మాది ధర్మవరం లోకలే కాబట్టి ధర్మవరం చెరువు యాక్చువల్గా ఇటు వరకు ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెరువు ఇటు వరకు ఉంటుంది. ఇదంతా మట్టి ముందుకు తోలేసి దీన్నంతా ఆక్రమించేసుకొని ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనమాట. ఒకవేళ ఇటు వరకు ఉంటుంది నాకు తెలిసి ఆయన భూమి, ఇక్కడ వరకు చెరువు ఉంటుంది. ఈ చెరువుని ఇదంతా ఆక్రమించేసుకొని ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని ఆ ఫామ్ హౌస్ లేక్ వాటరు అన్ని సెట్ అయ్యే విధంగా సముద్ర ఒడ్డును కట్టుకున్నట్టు హౌస్ కట్టుకున్నాడు అనమాట. ఎవరు? ఈయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ. ఈ విధంగా యువగలం పాదయాత్రలో వెలుగులోకి, అంటే యాక్చువల్గా అది అంత ముందే వచ్చింది, కానీ లోకేష్ గారు యువగలం పాదయాత్ర అప్పుడు చూసి దాన్ని కొంచెం దాని మీద పెద్ద ఎత్తున చర్చలు చేయడం వల్ల అది ఇంకా బాగా బయటకు వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ధర్మవరంలోని చిక్కవడియార్ చెరువు పక్కన గుట్టపై ఫామ్ హౌస్ నిర్మించారు. అప్పటిదాకా గడ్డం కొండగా పిలిచి ఆ ప్రాంతం గుర్రాల కోటగా మారిపోయింది. ఆ ఆక్రమణలన్నీ లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలు వెలుగులోకి వచ్చాయి. చెరువు కబ్జా గురించి లోకేష్ అప్పట్లో బహిరంగ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఒకసారి సాక్షి కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చెప్పుకున్నాము. చాణక్య, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలకు బెయిల్. అక్రమ మద్యంలో వీళ్ళకి బెయిల్ వచ్చిందంట. చాణక్యకు, బాలాజీ యాదవ్కు, నవీన్ కృష్ణలకు. అప్పులతో అభివృద్ధి శూన్యము. వీళ్ళు చూసింది అదే కాబట్టి చేపదులుగా భారీగా వడ్డీ చెల్లింపు. వాళ్ళు 11 మంది అయినా 1100 మందితో సమానం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీళ్ళకి సంతోషమైంది ఆ మాట అనేది. త్వరలో కొత్త పార్టీ. తెలంగాణ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత త్వరలో సొంత పార్టీ పెడుతుందంట. అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు. అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనము. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వానికి భూములు ఎందుకు ఇవ్వాలి? మాట్లాడుతున్న వడ్డే శోభనాథేశ్వరరావు. ఇంద్రకీలాద్రికి కుంభాభిషేక శోభ. బిఆర్ నాయుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వీళ్ళంతా పెద్ద నీతులు చెప్పబట్టినారే, సుబ్బారెడ్డిను. వీళ్ళు కార్ల అమ్మకం పేరుతో బుర్డి. కమేని బంకర్ ధ్వంసం అట. 50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయిల్. ఇది క్యూబా వంతు. ఇక క్యూబా వంతు అంట. క్యూబా మీద కూడా పడుతున్నాడు మళ్ళీ ఇంకా ట్రంప్ నర్మగర్భ వ్యాఖ్యలు, ఆందోళనలు ప్రపంచ దేశాలు. ఆయన ఏం వదిలేదట్లేదు. ఆయన శత్రు దేశాలన్నింటినీ కూడా ఒకటొకటిగా యుద్ధం ఇదే పనే ఉన్నట్టు. ఇరాన్కు రష్యా సాయము. అమెరికా సైనిక అసుపానులపై ఎప్పటికప్పుడు సమాచారం. పెంటగాన్ వర్గాలను ఊటకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనం. ఇదంతా కూడా యుద్ధానికి సంబంధించి. ఇరాన్ నౌకకు భారత్ ఆశ్రయమా? ఇరాన్ నౌకాదళానికి చెందిన ఒక యుద్ధ నౌకను భారత్ అత్యవసరంగా ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. IRIS లవన్ నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మార్చి 4 దాన్ని కోసిన నౌకాశ్రయంలో కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ విధంగా మొత్తం యుద్ధానికి సంబంధించి దీంట్లో ఉంది.
ఇంకా అలాగే చూస్తా పోతే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆర్థిక మంత్రి మా ఫోన్లు ఎత్తడం లేదు, ప్రమాదం జరిగితే అంబులెన్స్లు వెళ్లడం లేదు, విశాఖ ఎయిర్పోర్టు కొనసాగించాలి, ప్రధాన రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవం. అసెంబ్లీలో కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ద్రవ్య వినిమయ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం. చంద్రబాబు మాట్లాడుతుంటే అందరికీ అనుమానమే, వీళ్ళు ఇంక సాక్షి వాళ్ళు ఉన్నది లేనిది అన్ని కలిపి కొడతారు. లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చంద్రబాబు చెప్పాలి. రాజకీయ కారణాలతో కారుమూరి కుటుంబంపై కేసులు, ముందస్తు బెయిల్ పిటిషన్పై కొన్నబోలు వాదనలు, 18 హైకోర్టు ఉత్తర్వులు. ఈ విధంగా మెయిన్ అంశాలు చెప్పుకున్నామండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.